హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ భావపన్నంగా యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే బిజినెస్ లైఫ్ కోచ్. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బిజినెస్లో కానీ ముందుకు వెళ్ళాలనుకుంటే మనం ఫ్రీ క్లాసులు ట్రైనింగ్ ఇస్తున్నాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి, టైం పాస్ కోసం రావద్దు. ఇక మనీ పవర్ కానీ అదేవిధంగా న్యూమరాలజీ వేదిక్ న్యూమరాలజీ అవి పేమెంట్ క్లాసులు అవి ఆన్లైన్లో కూడా జరుగుతాయి, డైరెక్ట్గా జరుగుతాయి. రెండు వేరుగా ఉన్నాయి. ఫ్రీ క్లాసులు వేరు, అది ఓన్లీ బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్. ఓకేనా? సో అది దానికోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఇక ఈ రోజు మన టాపిక్లోకి గురు ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో భావపన్నంగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. 3 సార్లు అనాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గ్రాటిట్యూడ్, ఈ ధన్యవాదాలు మీరు ఎంత బాగా ఎవరికైనా చెప్తుంటే మీకు ధనం పెరుగుతుంది. మీకు ఇంకా ఇంధనం అన్నమాట, ఇది ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో అన్నాను, తాగుతున్నాను. ఇక మీరు మీ జీవితంలో ఈ మ్యాజిక్ బాటిల్స్కి సంబంధించిన స్టిక్కర్స్ భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా అందించడం జరుగుతుంది. కొంచెం 5-6 రోజులు లేట్ కావచ్చు, ఇబ్బంది పడకండి. 10 సార్లు ఫోన్ చేయకండి, ఎందుకంటే చాలా మంది ఉంటారు. సో అవి అనుగుణంగా మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక ఈరోజు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ సెప్టెంబర్ 1, 10, 19వ తారీఖు ఈ 2025లో జరుగుతుంది. ముందే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. చాలా తక్కువ ప్రైస్ పెట్టాము ఈసారి. 2019లో పెట్టిన ప్రైజులు లాస్ట్ ఇయర్ 1,60,000 ఉంది. సో అప్పుడు ఒక్కరికే చేసాను, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి. ఇప్పుడు చాలామందికి చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇప్పటికి 100 మందికి చేశాం. సో అసలు ఎవరు చేసుకోవాలి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అంటే చూడండి, ఏ తేదీల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనము ఇదిగోండి, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ మనం ఫాలో చేయాలి. లైఫ్ టైం గ్రాఫ్. ఇక బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి ఏప్రిల్ నెలలో చాలా తక్కువ ప్రైజులు ఉన్నాయి. ఏప్రిల్ నెల దాటిన తర్వాత మే నెల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఇక 24,909, 15,909, 33,909. ఇది రిచ్, పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మనం ఏ డేట్కు ఏ ప్రైజ్ ఉంది. సెప్టెంబర్ 1 వేరే ప్రైజు, సెప్టెంబర్ 10 వేరే ప్రైజ్ ఉంది, సెప్టెంబర్ 19 వేరే ప్రైజ్ ఉంది. సెప్టెంబర్ 1 మన 24,000 అవుతుండే, మన సెప్టెంబర్ 10కి 15,000 ఉంది. ఇవి చూసుకొని ఫాలో చేసుకొని మీరు ఇంకా వివరాలంటే మనం ఫోన్ చేసి కనుక్కోండి. ఇక ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం చక్కగా. సో నంబర్స్ విశ్వాన్ని నడిపిస్తాయి, దాంట్లో సందేహం లేదు. ఎవరికైతే ఈ డేట్లలో పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు జరుగుతాయి. మెయిన్ డేంజర్, చాలా డేంజర్ నెంబర్ అంటే చూడండి, ఇగో ఈ డేంజర్ నెంబర్లో పెళ్ళిళ్ళు అవుతాయి. అందుకు పెద్దగా రాస్తున్నా. 8, 11, 26 తారీఖులలో ఎవరికైనా పెళ్ళిందంటే దీన్ని సునామీ అంటారు. సునామీ ఇది మోస్ట్ పవర్ఫుల్ డేంజర్ మ్యారేజ్ డేట్స్ అంటారు ఇవి. సో ఎవరిదైనా మొత్తం కూడితే కూడా మళ్ళీ 8 వచ్చింది, అది కూడా ఇంకా డేంజర్ నెంబరే. అది కూడా మీకు డేంజర్ నెంబర్ అవుతుంది. దాని తర్వాత ఇంకా డేంజర్ నెంబరు ఇదిగో 4, 13, 22, 31. ఇవి చాలా డేంజర్. అంతేందుకు నిన్ననో మొన్న మనకు కాశ్మీర్లో 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు 26 మందినో 22 మందినో పటాపట చంపేసిందా లేదా టెర్రరిస్టులు. 22 నంబర్ కానీ 13 నంబర్ కానీ 31 నంబర్ కానీ 4 డెత్ నెంబర్లు ఇవన్నీ. ఈ డెత్ నెంబర్లో పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా. ఇదేమో రాహువు నంబరు, ఇదేమో శని నంబరు. ఇదేమో రాహువు, ఇదేమో శని. ఈ శనిలో పెళ్లి చేసుకుంటే జీవితాంతం శనే ఉంటుంది. సో ఇవి చాలా డేంజర్ మ్యారేజ్ డేట్లు. దీని తర్వాత మళ్ళీ ఇంకా డేంజర్ ఉన్నాయి చూడండి. దీని తర్వాత ఇంకా డేంజర్ నెంబర్స్ ఏమున్నాయంటే చూడండి. సో ఇంకా డేంజర్ నెంబర్స్ ఏంటిదంటే ఇదిగోండి, ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను 8, 17, 26 రాశాను, ఇవి డేంజర్ అన్నాను. దాని తర్వాత 4, 13, 22, 31 ఇవి 2 డేంజర్ చెప్పండి. మళ్ళీ దాని కింద ఇంకో చూడండి 5, 14, 23 ఇది డేంజర్. ఇక 14లో వేసుకున్నదైతే రోజు గొడవలు పడుతూనే ఉంటారు. ఇక పిల్లలు పుడతారు, వీళ్ళకు పుడితే దివ్యాంగులు పుడతారు, లేదంటే అమ్మాయిలే పుడతారు. ఆర్థిక ఇబ్బందులు, కోట్లలో నష్టపోతారు వీళ్ళు. ఆరోగ్య విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ
కోట్లల్లో అప్పుల పాలైపోతారు ఈ డేట్లలో మ్యారేజ్ జరుగుతాయి. నీకేం తెలుసా? నాకు తెలిసింది కాబట్టి చెప్పినా, నీకు తెలిసే నువ్వు చెప్పుకో. నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా, 15-20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి. అదేవిధంగా 7, 16, 25వ తారీఖులో మ్యారేజ్ జరుగుతుంది. భార్య ఒక జాలు ఉంటుంది, భర్త ఒక జాలు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తుంది ఇవి. అంటే ఏదైనా ఫీల్డ్ ఉండొచ్చు. భార్య బెంగళూరు ఉంటుంది, భర్త బొంబాయిలో ఉంటాడు. భర్త అమెరికాలో ఉంటాడు, భార్య ఆనకపల్లిలో ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి డేంజర్ మ్యారేజ్ డేట్లలో పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తారు. ఇక వీళ్ళ కోసమే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఇవైతే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డేంజర్ మ్యారేజ్ డేట్స్. ఇంకా ఉన్నాయి కానీ అది చెప్పలేను. ఇంకా ఉన్నాయి. ఇది 3 ఉంటుంది. 3 అంటే 3, 12, 21, 30 ఇవైతే అప్పుల పాలే. నువ్వు పైసలు తడివిక్తావు అంతే, అప్పుల పాలు అయిపోతావు. ఇట్లా డేంజర్ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఇంకా 9, 18, 27 ఇంట్లో జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా చాలామందికి 1-2 అబార్షన్లు అవుతాయి. తర్వాత ఇద్దరు పుట్టేది అబ్బాయిలు ఉంటుంది. ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు. దాంట్లో పెద్ద అబ్బాయి కొంచెం అనారోగ్యం ఉంటుంది, చిన్న అబ్బాయి మొండిగా ఉంటాడు. చాలా ప్రమాదకరమైన మ్యారేజ్ డేట్ ఉంటాయి. ఇక కొందరికి ఇవే కాకుండా ఇంకా చూడండి, కొందరిలో 2, 11, 20, 29 ఇవి సునామీ లాంటివి. ఇంకా అప్ అండ్ డౌన్స్, ఎదుగుదల ఉండదు, పొద్దుదల ఉండదు. సో ఇట్లా మ్యారేజ్ డేట్లు చాలా బాగా ఉంటేనే మీ లైఫ్లో చాలా సక్సెస్ అవుతాము. మ్యారేజ్ డేట్లు బాగాలేవంటే ఇంకా అంతే. చూడండి, అంటే దీంట్లో మనకు అన్నీ వచ్చేసినాయి. అరే 6-15 కూడా మంచిది కావు, రాయలేను కానీ అది కూడా మంచిది కావు. అంటే ఇవన్నీ మించింది ఒకరు చెప్పింది నేను చెప్పింది నాకు చరిత్ర తీసుకొని చూడు ఎవరెవరి మ్యారేజ్ డేట్లు ఎప్పుడెప్పుడు అయినాయి. చరిత్ర వల్ల నీకు అన్నీ తెలిసిపోతాయి. సో అందుకోసం ఇట్లాంటి మ్యారేజ్ డేట్లలో మ్యారేజ్ జరిగిన తర్వాతనే పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లలు వికలాంగులు కావడం, పుట్టిన పిల్లలు మంచిగా ఉన్నా కానీ సడన్గా రోడ్డు యాక్సిడెంట్లు కావడం, లిఫ్ట్లో ఇరుక్కోవడం, బోరిబావులో ఇరుక్కోవడం, భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, ఆస్తులు పోవడం, ఇదంతా పెళ్ళైన తర్వాతనే అవుతుంది కదా. అమ్మాయి జాతకం మంచిగుంది, అబ్బాయి జాతకం మంచిగుంది, మళ్ళీ గిట్ల ఎందుకు అయింది అని మళ్ళీ అంటారు. మళ్ళీ అబ్బాయి జాతకం ఉంటుంది మంచిది, అమ్మాయి జాతకం కానీ మ్యారేజ్ డేట్ సరిగ్గా ఉంటుందిగా. ముహూర్తాలు బ్రహ్మాండంగా చూసాం. చాలా ఆజానుభావుడు అరవింద్ర నేత్రుడు అన్నట్టు మస్తు చెప్తారు. ఇక లాస్ట్ ఇదంతా లుల్ అవుతుంది, ఆగమైపోతుంది, కోర్టు కేసులు తిరుగుతారు, ఇలా అయిపోతుంది లైఫ్ అంతా. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి కానీ మంట అయిపోతుంది రోజు. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది రాని. సో వీటికి మెయిన్ కారణం మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే మీ జీవితం ఇటేడు తరాలు అటేడు తరాలు గోచరం అయిపోతుంది మొత్తం. సో ఇది నేను భయపెట్టడానికి కాదు, ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో ఎన్నోసార్లు నాకు అనుభవాలతో నేను మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు ఉండకపోవడమే మంచిది. వాటి కోసమే మేము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ప్రోగ్రాం పెట్టినాం. ఇప్పటి వరకు 100 మందికి చేసాం 10 సంవత్సరాల్లో. సో చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి. అందుకోసమే ఎప్పుడైనా సరే మ్యారేజ్ డేటు 1, 10, 19 తారీఖులో పెళ్లి చేసుకోవాలి. 28 వద్దు. ఇది మొత్తం కొడితే మళ్ళీ 191 కావాలి. 191 దీనే సూపర్ కోడ్ అంటారు. సూపర్ కోడ్ ఎప్పుడైనా సరే సూపర్ కోడ్ ఇది సూపర్ రిచ్ చేస్తుంది. సూపర్ రిచ్ చేస్తుంది. ఇది ప్రాక్టికల్గా నేను చెప్తున్నా, ఇదంతా ప్రాక్టికల్ జరిగినాయి. సో ఇది ఆలోచించుకోండి. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి ఆఫర్ ప్రైస్ నడుస్తుంది. తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఏప్రిల్ నెలలో ఇది చాలా తక్కువగా ఉన్నాయి. 15,000 ఉంది. 1,60,000 ఎక్కడ, 15,000 ఎక్కడ. ఆలోచించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏప్రిల్ 30 వరకే. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.